నమస్తే అండి. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం, ఆగస్టు 9న ఆర్జేకర్ మెడికల్ కాలేజ్, కోల్కతాలోని ఈ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలు రేప్ చేసి చంపబడింది. దానికి సంబంధించిన విషయం గురించి. ఒక మహిళా వైద్యురాలు తన డ్యూటీస్ తను నిర్వర్తిస్తుండగా అక్కడ ఉన్నటువంటి కొందరు దుండగులు అన్యాయంగా రేప్ చేసి చంపేశారు. తను ఎన్నో అంబిషన్స్తో, ఎన్నో ఆశలతో మెడికల్ కాలేజీలోకి ఎంటర్ అయ్యి తర్వాత డాక్టర్ కావాలనుకుంది. అలాంటిది అక్కడ ఉన్నటువంటి గూండాలు కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ విషయాలు బయటపడతాయన్న ఉద్దేశంతో అమ్మాయిని రేప్ చేసి చంపటం జరిగింది. ఇది చాలా కఠినమైన విషయం. ఆ దుండగులకు కానీ, వాళ్ళ వెనకున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కఠిన శిక్ష పడాలి. దానికి కేవలం డాక్టర్ కమ్యూనిటీ నుంచే కాదు, మీ అందరి నుంచి కూడా సహకారం కావాలి. సో నా పేషెంట్స్ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, లేదా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీ సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కావచ్చు, లేదా ఫేస్బుక్ పేజెస్ ద్వారా కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా కావచ్చు, ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి ఈ అన్యాయాన్ని ఖండిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ విక్టిమ్కి న్యాయం జరగాలని మీ అందరూ కూడా తోడైతే అది పెద్ద ఉద్యమంలాగా, మరో నిర్భయ ఉద్యమంలాగా అయ్యి ఆ డాక్టర్కి తగిన న్యాయం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ సెంటర్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ, పోలీసులు కానీ దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటారు. మీ అందరి సహకారం తగిన విధంగా అందిస్తారని ఆశిస్తూ నమస్తే.